ఎవరి పట్ల పుండరీకాక్షుడు ప్రీతి చెందుతాడో అతడి పట్ల బ్రహ్మాది దేవతా సమూహమంతా ప్రీతి చెందుతుంది, సంతోషిస్తూ ఉంటాడు. యచ్చతం మానవే లోకే యచ్చతం మానవే లోకే సంశ్రయిష్యతి కేశవం సంశ్రయిష్యతి కేశవం తస్య కీర్తిర్జయశ్చైవ తస్య కీర్తిర్జయశ్చైవ స్వర్గశ్చైవ భవిష్యతి స్వర్గశ్చైవ భవిష్యతి. ఎవడు మానవలోకాన్ని ఆశ్రయించిన కేశవుణ్ణి ఆశ్రయిస్తాడో అతడికి కీర్తి, జయం, స్వర్గం అన్నీ సిద్ధిస్తాయి. అతడు ధర్మాన్ని ఉపదేశించే ఆచార్యుడవుతాడు, ధర్మవంతుడవుతాడు. ధర్మాత్ములందరూ ఆ దేవదేవుడికి ఎల్లప్పుడూ లేచి నమస్కరించాలి. ఆ మహాప్రభువును అర్చించగా లభించే ధర్మం చాలా గొప్పది. వాసుదేవుడి గొప్ప తేజస్శాలి. ప్రజల మేలు కోసం, ధర్మం కోసం ఆయన ఋషులను సృష్టించాడు. ఆ ప్రభువు సృష్టి చేసిన సనత్ కుమారుడు మొదలైన ఋషులందరూ గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓ ఋషులారా, శ్రీకృష్ణుని నమస్కరించదగినవాడు దేవలోక ప్రభువు, భగవంతుడు, నారాయణుడు, పరమశ్రేష్ఠుడు. అతడు తనను నమస్కరించిన వారందరికీ నమస్కరిస్తాడు, గౌరవిస్తే గౌరవిస్తాడు, పూజిస్తే ప్రతిగా పూజ చేస్తాడు. మీరు చూస్తే ప్రతిరోజు మిమ్మల్ని చూస్తాడు, ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఇస్తాడు. మీరు అర్చిస్తే ఆయన మిమ్మల్ని అర్చిస్తాడు. ఓ ఋషులారా, శ్రీహరి దేవతలతో శ్రేష్ఠుడు. ఇది పరమ పూజ్యుడైన ఆ మహావిష్ణువు యొక్క గొప్ప వ్రతం. ఆయన ఆదిదేవుడు, గొప్పవాడు. ఆయన వ్రతం సజ్జనులకు ఆదర్శప్రాయమైనది. ఈ ప్రపంచంలో దేవతలందరి చేత శ్రీహరి పూజించబడుతూ ఉంటాడు. ఆయనను అనుసరించిన వారికి తగిన విధంగా అభయం లభిస్తుంది. ద్విజులందరూ మనోవాక్కాయ కర్మలతో శ్రీహరిని పూజించాలి. ప్రయత్నపూర్వకంగా ఆ దేవకీ సుతుడిని దర్శించాలి. ఓ మునులారా, ఇదే మీరు అనుసరించవలసిన మార్గం. ఆయనను కనుక మీరు చూస్తే సకల దేవతలను దర్శించిన వారు అవుతారు. వరాహ రూపధారి, సర్వలోక పితామహుడు, జగత్పతి అయినటువంటి ఆ వాసుదేవుడికి నేను కూడా నిత్యం నమస్కరిస్తూ ఉంటాను. తత్ర చత్రితయం దృష్టం తత్ర చత్రితయం దృష్టం భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః సమస్తాకి వయం దేవాః సమస్తాకి వయం దేవాః తస్య దేగే వసామహే తస్య దేగే వసామహే. శ్రీకృష్ణుడిని చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరును ముగ్గురిని చూసినట్లే అవుతుంది. ఇందులో సందేహం లేదు. దేవతలమైన మేమందరము ఆయన శరీరంలోనే నివసిస్తున్నాం. బలరాముడు కైలాస పర్వతంలాగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. ఆయన హలధారి, పర్వతంతో సమానమైనవాడు. శ్రీకృష్ణుడికి ఆయన అన్నగా జన్మిస్తాడు. ఆ బలరాముడి రథం మీద దివ్యమైనది, బంగారుమయమైనది 3 తలల తాటి చెట్టు జెండా ఉంటుంది. ఆ బలరాముడి శిరస్సు గొప్ప పడగలాగా గొప్పగా సర్పాలతో కూడి ఉంటుంది. స్మరించినంత మాత్రంతో ఆయనకు సమస్త శస్త్రాలు, అస్త్రాలు చేరుకుంటాయి. ఆ భగవంతుడు నాశరహితుడు. శ్రీహరి యొక్క రూపాంతరమైన అనంతుడిగా ఆయనను పేర్కొంటారు. పూర్వం దేవతలు ఈ అనంతుడి రూపాన్ని దర్శించవలసిందిగా గరుత్మంతుడిని కోరారు. అని గరుడు ఆ రూపాన్ని పూర్తిగా దర్శించలేకపోయాడు. ఆ రూపాన్ని ఆయన ఆదిశేషుడు. ఆయన పరమానందంతో తన పడగలతో భూమండలాన్ని ఆక్రమించి కౌగిలించుకొని ఉన్నాడు. పాతాళంలో నివసిస్తున్నాడు. యయేవ విష్ణు సోనంతగా యయేవ విష్ణు సోనంతగా భగవాన్ వసుధాధరగ భగవాన్ వసుధాధరగ యో రామస్స ఋషికేశగ యోచ్యుతస్స ధరాధరగ యోచ్యుతస్స ధరాధరగ. భూమిని ధరించిన
అనంతుడికి విష్ణువుకు, బలరాముడికి, ఋషికేశుడికి, అచ్యుతుడికి భేదమే లేదు. ఇలా బలరామ శ్రీకృష్ణులుగా అవతరించిన దివ్యపరాక్రములైనటువంటి పురుష శ్రేష్ఠులు హరచక్రాధారాలను దర్శించాలి, పూజించాలి. ఓ ఋషులారా, మీరు కోరిన విషయాన్ని చెప్పాను. ఇక మీరు శ్రద్ధగా శ్రీకృష్ణుని పూజించండి అని ఋషులకు చెప్పాడు ఈశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 148వ అధ్యాయం. నారదుడు కృష్ణుడితో ఇలా పలికాడు: కృష్ణ, ఆ తరువాత ఆకాశంలో గొప్ప శబ్దం ఏర్పడింది. దానితో పాటు మెరుపులు, మేఘాలు ఏర్పడ్డాయి. ఆకాశమంతా నల్లని మబ్బులతో నిండిపోయింది. వర్షాకాలంలాగా మేఘుడు నిర్మలమైన నీటిని వర్షించాడు. ఆకాశంలో దట్టమైన చీకట్లు కమ్ముకుంటున్నాయి. దిక్కుల్లో వెలుగే కనిపించడం లేదు. అప్పుడు దేవగిరి మీద శంకరుడు, భూత సంఘాలు, మునులు కూడా ఎవరూ కనిపించలేదు. మళ్ళీ క్షణకాలంలో ఆకాశం నిర్మలమైపోయింది. ఒక్క మేఘం కూడా లేదు. విప్రులందరూ తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. ఇతరులు వెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యకరమైనది, ఊహించటానికి వీలు కానిదైన దానినంతా చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఉమాశంకరుల సంవాదం పరమాశ్చర్యకరమైనది. ఓ కృష్ణ, శివుడు చెప్పిన సనాతనుడు నువ్వే. శివుడు నీ దర్శనం చేసుకోమని మహాపర్వతం మీద చెప్పాడు. కృష్ణ, నీ తేజస్సు వల్ల మరొక అద్భుత ఘటన ఈరోజు జరిగింది. దాన్ని చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. ఆనాడు శివుడు చెప్పిన మాటలు మళ్ళీ మాకు ఈ రోజున గుర్తుకొచ్చాయి. ప్రభు జనార్దన, శంకరుని మహత్యమంతా నీకు చెప్పాను అన్నాడు. తర్వాత కృష్ణుడు ఆ ఋషులందరినీ చక్కగా గౌరవించాడు. అప్పుడు ఋషులందరూ ఎంతో ఆనందిస్తూ కృష్ణుడితో అన్నారు: ఓ మధుసూదన, నువ్వు ఈ విధంగా నీ దర్శనాన్ని మాకెప్పుడూ అనుగ్రహించు. ప్రభు, నిన్ను దర్శించాలనే కోరిక మాకు స్వర్గం మీద కూడా లేదు. భగవంతుడైన శివుడు చెప్పినదంతా సత్యం. ఓ కృష్ణ, రహస్యమైన ఈ విషయమంతా నీకు చెప్పాం. నువ్వు పదార్థతత్వం తెలిసినవాడు. నిన్ను అడిగితే మమ్మల్ని అడిగితే మళ్ళీ ప్రశ్నిస్తావు. నీ సంతోషం కోసం రహస్యమైన ఈ విషయాన్ని అంతా చెప్పావు. ముల్లోకాలను నీకు తెలియని విషయం లేదే లేదు. నువ్వు భూమిపై అవతరించటం, దేవకీ గర్భంలో జన్మించటానికి గల కారణం అంతా నీకు తెలుసు. మేము మాత్రం చాపల్యం వల్లే రహస్యాన్ని రక్షించే శక్తి లేని వాళ్ళం. కనుక నువ్వు ఎదురుగా నిలిచి ఉండగా మా తెలివి తక్కువతనం వల్ల ఏదేదో వాగుతున్నాం. అవి ఏది కూడా పట్టించుకోకు. ఈ ప్రపంచంలో నీకు తెలియని వింత లేదు, విశేషం లేదు, ఆశ్చర్యం లేదు. దేవా, స్వర్గంలోనూ భూమిలోనూ సమస్తం నీకు తెలుసు. కృష్ణ, మేమిక వెళ్ళొస్తాం. గొప్ప పుష్టిని నువ్వు పొందు. ఓ పూజ్యుడా, త్వరలోనే నీకు ఒక కొడుకు పుడతాడు. అతడు సమర్థుడై నీ వంశానికి వన్నె తెస్తాడు. అతడు నీ అంత వాడవుతాడు, లేదా నిన్ను మించిన వాడవుతాడు అన్నారు. తర్వాత మహర్షులందరూ శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీకృష్ణుడు తన తపస్సును పూర్తి చేసుకుని ద్వారకకు తిరిగి వచ్చాడు. 10 మాసాలు గడిచిన తర్వాత శ్రీకృష్ణుడికి రుక్మిణి యందు శూరుడైన ఒక కుమారుడు జన్మించాడు. ఓ ధర్మరాజా, సమస్త ప్రాణుల యొక్క భావములోనూ దేవరాక్షసుల యొక్క హృదయంలోనూ ఎల్లప్పుడూ సంచరించే కాముడే ఈ కృష్ణుడికి కుమారుడుగా పుట్టాడు. కృష్ణుడు పురుషోత్తముడు, మేఘం వంటి రంగు గల శరీరం గలవాడు, చతుర్భుజుడు. ప్రేమతో పాండవుల వద్దకు చేరాడు. మీరు ఈ కృష్ణుడిని శరణు వేడారు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కీర్తి, లక్ష్మి, ధృతి, స్వర్గ మార్గం అన్నీ లభిస్తాయి. ఈయనయే త్రివిక్రముడు, ఇంద్రుడు మొదలైన 33 దేవతల స్వరూపం ఈ కృష్ణుడే అనటంతో సందేహమే లేదు. ఈయన ఆదిదేవుడు, మహాదేవుడు, సమస్త ప్రాణులకు ఆశ్రయమైనవాడు, ఆద్యాంతాలు లేనివాడు, అవ్యక్తుడు, మహాత్ముడు, మధుదైత్యులను వధించాడు. ఈ కృష్ణుడు దేవతల ప్రయోజనం కోసమే జన్మ ఎత్తాడు.
ఈ మాధవుడే రహస్యమైన అర్థతత్వాలను రచించాడు, చెప్పాడు. ఓ ధర్మరాజా, ఈయన వల్లనే నువ్వు విజయం సాధించావు, ఈయన వల్లనే సాటిలేని కీర్తిని పొందావు. ఈ సమస్త భూమి నారాయణుని ఆశ్రయించడం వల్లనే నీకు లభించింది. ఈయనయే నాథుడు, ఊహ అందనివాడు, ఈయనయే చరమగతి. రాజా, నువ్వు స్వయంగా హోతవై యుగాంతాన్ని సమానుడైన కృష్ణుడనే గొప్ప శృవంతో రణమనేటువంటి అగ్నిలో రాజులందరినీ హోమం చేశావు. దుర్యోధనుడు బుద్ధి లేనివాడు. వాడు పిచ్చి కోపంతో కృష్ణార్జునులతో వైరం పెట్టుకొని పుత్ర సోదర బంధు సమేతంగా నశించాడు. ఈ దావాగ్నిలో మహాబలం గల దైతేయులు దానవేంద్రులు కూడా అగ్నిలో శలభాలు మాడినట్లుగా మాడిపోయారు. ఓ పురుష శ్రేష్ఠ, మానవ మాత్రులు ఎవరూ కూడా యుద్ధరంగంలో ఆయనకు ఎదురు నిలబడలేరు. పార్థుడు కూడా యోగి, యుగాంతాగ్ని వంటివాడు. సవ్యసాచ రణంలో నిలబడి సమస్త దుర్యోధనుడి బలాన్ని తన తేజస్సుతో చంపాడు. పూర్వం శివుడు ఒక రహస్యాన్ని కైలాస పర్వతం మీద ఋషులకు చెప్పాడు. దాన్ని చెబుతాను విను. రాజా, అర్జునుడు యందు ఏ పుష్టి, తేజస్సు, పరాక్రమం, ప్రభావం, వినయం ఉన్నాయో అది శ్రీకృష్ణుడి యందు 3 రెట్లు ఎక్కువగా ఉంది. యత్ర కృష్ణోకి భగవాన్ తత్ర పుష్టిరనుత్తమా, తత్ర పుష్టిరనుత్తమా. ఎక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడో అక్కడ ఉత్తమమైన పుష్టి ఉంటుంది. మనమందరం అల్పబుద్ధులం, పరాధీనులం, మనోవైకల్యం కలవారం. తెలిసి నాశరహితమైన మృత్యు మార్గంలో పడిపోతున్నాం. ఓ ధర్మరాజా, నువ్వు రుజుశీలుడివి, ప్రతిజ్ఞను పాటించటంలో ఆసక్తి గలవాడివి. పూర్వం ప్రజాపాలన చేస్తానని చెప్పి ఇప్పుడు రాజపదవినే వదలాలి అనుకుంటున్నావు. ఆత్మహత్య చేసుకోవటమే మంచిదిగా భావిస్తున్నావు. అది తప్పు. కనుక పూర్వం చేసిన ప్రతిజ్ఞను విడవకూడదు. ఈ యుద్ధభూమిలో చనిపోయిన వారంతా కాలం చేతనే చంపబడ్డారని తెలుసుకో. అలాగే నేను కూడా కాలం చేతనే చంపబడ్డాను అని గ్రహించు. కాలమే పరమేశ్వరుడు. ఓ రాజా, నువ్వు కాలం తెలిసినవాడు, కాలం చేత తాకట్టబడ్డావు. అయినా కూడా నువ్వు విచారించకూడదు. కాలో లోహిత రక్తాక్షక, కాలో లోహిత రక్తాక్షక, కృష్ణోదండీ సనాతన. శ్రీకృష్ణుడే ఎర్రని కనులతో దండించే సనాతన కాలస్వరూపుడు. ధర్మరాజా, అందువల్ల చనిపోయిన జ్ఞాతుల కోసం నువ్వు విచారించకూడదు. నువ్వెప్పుడూ కోపము లేని వాడివై ఉండాలి. ఈ మాధవుడి గొప్పతనం గురించి విన్నట్లుగా నీకు చెప్పాను. సజ్జనుడు నమ్మటానికి నేను చెప్పిన మాటలు చాలు. నేను వ్యాసుడి మాట విని, నారద మహర్షి మాట విని స్వయంగా తెలుసుకొని శ్రీకృష్ణుడి యొక్క మహిమను, ఉమామహేశ్వరుల సంవాదాన్ని నీకు బోధించాను. దారయిష్యతి యచ్చైనం, దారయిష్యతి యచ్చైనం మహాపురుష సంభవం, మహాపురుష సంభవం. శృణయాత్ కథయే ద్వాయగ, శృణుయాత్ కథయే ద్వాయగ. సశ్రేయో లభతే పరం, సశ్రేయో లభతే పరం పరం. ఎవరు శ్రీకృష్ణుడునే మహాపురుషుడికి సంబంధించిన గొప్పతనాన్ని శ్రద్ధగా వింటాడు, గుర్తుంచుకుంటాడు, చెబుతాడు, వాడు గొప్ప శ్రేయస్సును పొందుతాడు. అతడికి సంబంధించిన సమస్త కోరికలు నెరవేరుతాయి. మరణించిన తర్వాత అతడు తప్పకుండా స్వర్గాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. రాజా, శ్రేయస్సును పొందాలని అనుకునేవాడు జనార్దనుణ్ణి ఆశ్రయించాలి. అదే న్యాయం. విప్రుల చేత ఎల్లప్పుడూ అక్షయుడైన శ్రీకృష్ణుడే స్తుతించబడుతూ ఉంటాడు. శివుడు స్వయంగా చెప్పిన ధర్మగుణాలను నువ్వు రాత్రి పగలు మనస్సులో ధ్యానించుకో. ఇలా నియమాలు పాటిస్తూ ప్రజలను న్యాయబద్ధంగా పాలించు, దండించు. ప్రజాపాలనలో శ్రద్ధ వహిస్తే నీకు
స్వర్గం లభిస్తుంది. రాజు ఎల్లప్పుడూ ప్రజలను ధర్మ మార్గంలో ఉండేలాగా నడిపించాలి, రక్షించాలి. రాజు ప్రజలకు విధించే శాసనం కూడా గొప్ప ధర్మంగానే చెప్పబడింది. ఓ ధర్మరాజా, నీకు సత్పురుషుల సన్నిధిలో ఉమామహేశ్వరుల మధ్య జరిగిన ధర్మ సంవాదాన్ని చెప్పాను. దీన్ని విన్నవాడు, వినాలనుకునేవాడు పరమ పవిత్ర భావంతో తన మేలు కోరుకుంటూ శివుణ్ణి పూజించాలి. ఇది పరమ పూజ్యుడు, మహానుభావుడైనటువంటి నారద మహర్షి సందేశం. ఆయన శివుణ్ణి పూజించమని చెప్పాడు. నువ్వు అలాగే శివుణ్ణి పూజించు. ఓ కుంతిపుత్ర, ఈ అత్యద్భుతమైన శివకేశవుల స్వభావాలకు సంబంధించినది పరమ పవిత్రమైన వృత్తాంతం పుణ్యప్రదమైన కైలాసంలో జరిగింది. శ్రీకృష్ణుడు శాశ్వతుడు. ఈయన పూర్వం 10,000 సంవత్సరాలు గాంధీవధారి అయినటువంటి అర్జునుతో పాటు నరనారాయణులుగా బద్రికావనంలో చాలా గొప్ప తపస్సు చేశాడు. ధర్మరాజా, ఈ కృష్ణార్జునులు గడిచిన 3 యుగాలలో జన్మించడం వల్ల మీరు త్రియుగులుగా పిలువబడుతున్నారు. ఈ మాటను నారద వ్యాసులు చెప్పారు. శ్రీకృష్ణుడు బాలుడుగా ఉండగానే తన ఆత్మీయులను రక్షించడం కోసం కంసుడితో గొప్ప యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు సనాతనుడు, శాశ్వతుడు, పురాణ పురుషుడు. ఆ వాసుదేవుడి యొక్క అద్భుత కర్మలన్నీ లెక్కబెట్టి చెప్పాలంటే సాధ్యం కాదు. నాయన, నీకు మేలు కలుగుతుంది, ఇది నిజం. ఎందుకంటే జనార్దనుడు నీకు మిత్రుడై ఉన్నాడు. ఓ ధర్మరాజా, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు చనిపోయాడు. అయినా కూడా నువ్వు అతడి గురించే విచారిస్తున్నావు. అతడి కారణంగా గుర్రాలు, ఏనుగులతో పాటు ఈ భూమండలమంతా నాశనమైపోయింది. దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు అనేటువంటి 4 దుర్మార్గులు చేసిన ఘోర అపరాధం వల్లే కురువంశీయులంతా చనిపోయారు అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఉండి ఈ సంభాషణంతా విన్న ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. సంపూజ్య మనసా కృష్ణం, సంపూజ్య మనసా కృష్ణం, సర్వే ప్రాంజలయో భవన్, సర్వే ప్రాంజలయో భవన్. అందరూ చేతులు జోడించి మనస్సులో శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న నారదుడు మొదలైన మునులందరూ భీష్ముడి మాటలను అభినందించి పూజించారు. ఈ కథను, భీష్ముడి శాసనాన్ని ధర్మరాజు తన సోదరులందరితో కలిసి విన్నాడు. తర్వాత ధర్మరాజు గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞం చేసిన భీష్ముడిని చూసి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజుకు సకల ధర్మాలను బోధించి చివరగా మనశ్శాంతి కలగటానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ విష్ణు సహస్రనామాలు శాంతి మంత్రాలు, మనశ్శాంతి మంత్రాలు, విశ్వశాంతి మంత్రాలు. ఇవి లక్ష్మిని అనుగ్రహిస్తాయి, మోక్షలక్ష్మిని కూడా అనుగ్రహిస్తాయి. యంత్రాలకు లేని బలం ఈ మంత్రాలలో ఉంది. శ్రీకృష్ణుడు సాక్షిగా వింటూ ఉండగా భీష్ముడు ఈ నామాలను స్మరించాడు. వీటిని వ్యాస మహర్షి మనకు అందించాడు. భారతం అనే కల్పవృక్షానికి 2 అమృత ఫలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. మనం భగవద్గీత ఉపదేశాన్ని పొందాం కదా, ఇప్పుడు విష్ణు సహస్రనామ ఉపదేశాన్ని పొందుదాం. 149వ అధ్యాయం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.